కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ పైన ఆరోపణలు చేసినంత మాత్రాన ప్రజల్లోని వ్యతిరేకతను సీఎం రేవంత్ రెడ్డి దృష్టి మరల్చలేరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండకు వెళ్లిన కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పించారు. దేశంలో ఏ సీఎం చేయనట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారానికోసారి ఢిల్లీకి వెళ్లి హాజరు వేయించుకొని వస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ను గద్దె దించేందుకు 10 ఏళ్లు పట్టిందన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ పాలనపై ఏడాదిలోనే వ్యతిరేకత వస్తోందని ధ్వజమెత్తారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలము. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి వస్తుంది. అది ఇండ్ల విషయంలో కావచ్చు, అది రోడ్ల విషయంలో కావచ్చు, నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు, ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అమలులో వైఫల్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎంతో దూరం లేదు. ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వం పట్ల నిరాశ, నిస్పృహ వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి నువ్వు మోడీ గారి మీద మాట్లాడినా, కేంద్రం మీద మాట్లాడినా, మరొకరి మీద మాట్లాడినంత మాత్రాన మీ వైఫల్యాల నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను. కేసీఆర్ ఉన్న రోజులు నేను నా కుటుంబం ఉంటే సరిపాయ, తెలంగాణ ప్రజలు అప్పుల పాలైనా పర్వాలేదు అని ఇష్టారాజ్యంగా అప్పులు చేసి మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏ భూములు అమ్ముదామా, ఏ సంస్థ అప్పులు ఇస్తుందా, ఏ కొత్త కార్పొరేషన్లు పెడదామా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా సమర్థవంతంగా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నది.